హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్ మేము ముందుకు రావడం జరిగింది. ఆ యొక్క అప్డేట్ ఏమిటి అంటే ఏపీ ప్రభుత్వం అయితే తల్లికి వందనం మీద కొన్ని అర్హతల్ని అనర్హతల్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ యొక్క అర్హతలు ఏమిటి అంటే ఈ వీడియోలో వివరించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది. చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే తల్లికి వందనం పథకం అర్హతలు అనర్హతలు అనేటివి ప్రభుత్వం అయితే కేటాయించింది. అయితే మొదటిది ఏమిటి అంటే మొత్తం కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతాలు నెలకు 10,000 రూపాయలు లోపు, పట్టణాల ప్రాంతాలకు నెలకు 12,000 రూపాయల లోపు ఉండాలని ప్రభుత్వం అయితే కేటాయించింది. రెండవది ఏమిటి అంటే మొత్తం కుటుంబానికి గల భూమి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట లేదా 2 కలిపి గరిష్టంగా 10 ఎకరాల లోపు ఉన్న కుటుంబం వరకు మాత్రమే అర్హతలు అన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే తెలిపింది. అయితే మూడోది ఏమిటి అంటే తల్లి లేదా లబ్ధిదారు కలిగి ఉండాల్సిన ధృవపత్రాలు. తల్లికి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అయితే నాలుగోది ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్దారులు కుటుంబంలోని ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్దారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయింపు ఉంటుంది. అయితే ఐదోది ఏమిటంటే 4 చక్రాల వాహనం. లబ్ధిదారు కుటుంబంలో 4 చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. ట్రాక్టరు, ట్యాక్సీ, ఆటో లాంటి ఈ షరతు నుండి మినహాయించబడినవి. విద్యుత్ వినియోగం. అయితే గడిచిన 12 నెలల్లో కుటుంబం యొక్క విద్యుత్ వినియోగం నెలకు సరాసరి 300 యూనిట్లు మించరాదు. అయితే ఏడవది ఏమిటంటే ఆదాయపు పన్ను. ఆదాయపు పన్ను చెల్లించేవారు ఈ పథకాన్ని చెల్లి అనర్హులు. చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు. అయితే ఎనిమిదవది ఏమిటంటే పట్టణాల్లో ఆస్తి. అయితే పట్టణాల్లో ఆస్తి అని ఏమిటంటే మున్సిపాలిటీ పరిధిలో 10,000 చదరపు అంకణాల కంటే తక్కువ స్థలం ఉన్నవారు దీనికి అర్హులు. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం అయితే తెలిపింది. అయితే తొమ్మిదవది ఏమిటంటే వయస్సు, లింగం. అయితే ఈ షరతు వర్తించదు. అయితే పదోది ఏమిటంటే పుట్టిన తేదీ ధృవీకరణ. ఆధార్ కార్డు సుమీకృత ధృవీకరణ పత్ర. అయితే 11వది ఏమిటంటే బ్యాంక్ ఖాతాల వివరాలు. తల్లి లబ్ధిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా ఆధార్తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండాలి. అయితే 12వది ఏమిటంటే హాజరు శాతం. విద్యార్థులకు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి. అయితే ఏపీ ప్రభుత్వం అయితే తల్లికి వందనం మీద సరైన నిబంధనలు అయితే అర్హతలు అనర్హతలు అనేటివి విధించడం అయితే జరిగింది. ఈ యొక్క అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అనే 15,000 రూపాయలు మాత్రమే అందించబడుతుంది. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక కొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను.